హలో అండి. వెల్కమ్ టు వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి మామిడికాయ, మునక్కాయ కర్రీ అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా! మనకి ఈ సమ్మర్ సీజన్‌లో మామిడికాయలు దొరికేటప్పుడు మామిడికాయ, మునక్కాయ కర్రీ కానీ, మామిడికాయ పప్పు కానీ, అలానే మామిడికాయ మటన్ ఇలాగా మామిడికాయ పచ్చళ్ళు ఇవన్నీ అయితే మనం చేస్తూ ఉంటాం కదా! ఈ సీజన్ ఉన్నంత వరకైతే మనం ఇలాంటివన్నీ ట్రై చేసుకోవాలి. ఈ మామిడికాయలు దొరికినప్పుడే. సో, నేనైతే ఈరోజు లంచ్‌లోకైతే మామిడికాయ, మునక్కాయ కర్రీనైతే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేశాను. సో, ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆన్ చేసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్‌ని హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ మామిడికాయ సీజన్‌లో అయితే మనము మామిడికాయతో పచ్చళ్ళు గానీ, పప్పులు కానీ, ఇలాగా చేపల పులుసులోకి కానీ, మటన్ లేక్ కానీ ఇలా వేసుకొనైతే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్‌ని కూడా బాగా ఫ్రై అవ్వనిచ్చుకోవాలి. ఆనియన్ కొద్దిగా మగ్గి కలర్ అనేది ట్రాన్స్పరెంట్‌గా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను అయితే వేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు వేసినప్పుడే నేను కొద్దిగా ఉప్పు, అలానే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మునక్కాయలోని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే మునక్కాయల్లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూశారు కదా! ఈ విధంగానే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ వాటర్‌లోనే ఈ మునక్కాయలు బాగా ఫ్రై అవుతాయి. కొద్దిగా ఉడికిపోతాయి కూడాను. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు అయితే ఉడకనిద్దాము. ఒకసారి చూద్దాం. చూశారు కదా! మనకు నీళ్ళు అనేవన్నీ ఆవిరైపోయి మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందులోకైతే ఒక పెద్ద సైజు టమాటో ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఈ టమాటోలు వేసినప్పుడే కరివేపాకు అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఈ టమాటోలు అనేవి కూడా బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకుందాం. చూశారు కదా! మనకి టమాటో ముక్కలు కూడా మంచిగా మెత్తగా అయితే అయిపోయాయి. ఇవి కూడా బాగా ఉడికిపోయాయి.
మీకు ఇష్టం ఉంటే ఇందులో కొద్దిగా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. నాకు మామిడికాయల పులుపు అయితే సరిపోతుంది. ఇప్పుడు కారం, మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా అయితే కారం అనేది అయితే యాడ్ చేసుకోవాలి. మునక్కాయలు వేస్తాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఆ పులుపుకి, కారానికి బావుంటుందనమాట. అలానే కొద్దిగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్‌తో అయితే వాటర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. మనకి మునక్కాయలు అనేవి ఉడికిపోవాలి కదా! సో, మనకి వాటర్ అనేవి అయితే మనం తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్‌తో అయితే వాటర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలి. చూసారు కదా! ఇవి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి తగులుతూ బావుంటుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒక 4 మినిట్స్, 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూద్దాం. చూసారు కదండీ! ఎంతో టేస్టీగా, సింపుల్‌గా మన మునక్కాయ కర్రీ అయితే రెడీపోయింది. ఇప్పుడు ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయన్నమాట. సో, మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదండీ! ఎంతో సింపుల్‌గా అయితే మన మామిడికాయ, మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ విధంగా అయితే ఒకసారి చేసి చూడండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. చూస్తేనే టెంప్టింగ్‌గా ఉంది కదా! అలానే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారనమాట. అంత టేస్టీగా అయితే వస్తుంది. ఈ సీజన్‌లో తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. చాలా సింపుల్‌గానే అయిపోతాయన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.